ప్రతి ఏడు కూడా నేషనల్ లోక్అదాలత్లు 4 జరుగుతూ ఉంటాయి. ఒకటి ఈసారి సంవత్సరంలో 2వ నేషనల్ లోక్అదాలత్ మే నెల 10వ తారీఖున జరగబోతూ ఉంది. మరి గత నెలలో మనకి ఈ సంవత్సరం మొట్టమొదటి లోక్అదాలత్లో నేషనల్ లోక్అదాలత్లో మొత్తం కేసులు 5236 సెటిల్ అయినవి. దాంట్లో క్రిమినల్ కేసులు 4919, అదేవిధంగా సివిల్ కేసులు 317, పిఎల్సీస్ వచ్చేసి 122 సెటిల్మెంట్ కనబడతా ఉంది మనకి. అదేవిధంగా ఈసారి కూడా దీనికంటే ఎక్కువ కేసులు సెటిల్ చేయాలని చెప్పే ఉద్దేశంతో మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము. మరి కక్షిదారులకు విజ్ఞప్తి ఏంటంటే, మీ కేసులు సంబంధించి సివిల్ కేసులు, అదేవిధంగా మోటార్ వెహికల్ సంబంధించిన కేసులు, అదేవిధంగా పిఎల్సీలు, ఏదైతే రాజీ పడటానికి ఆమోదయంగా ఉన్న కేసులు ఉన్నాయో వాటన్నిటిని కూడా మేము ఈసారి నేషనల్ లోక్అదాలత్లో వాటిని మే 10వ తారీఖు జరుగు నేషనల్ లోక్అదాలత్లో పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాము. మరి దానికి సంబంధించి కక్షలందరూ కూడా అనేక విధాలుగా మేము వాళ్ళకి తెలియపరచడానికి పాంప్లెట్ రూపంలోనూ, అదేవిధంగా రేడియో మెసేజ్ ద్వారా, మరి అనేక విధాలుగా సచివాలయాల్లో కూడా వాటికి సంబంధించిన పాంప్లెట్లు అవి మేము అతికించడం జరుగుతూ ఉంది. మరి ఇంకో ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే, మనకి ఈ జిల్లాలో ఏ కోర్టులో కేసు పెండింగ్ ఉన్నా కూడా వాటన్నిటిని కూడా పర్మనెంట్ లోక్అదాలత్ చైర్మన్ గారి ద్వారా సెటిల్మెంట్ అయ్యే విధంగా మాట్లాడటానికి ఆన్లైన్ సదుపాయం కల్పించడం జరిగింది. కనుక కక్షిదారులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి జాగ్రత్తగా. క్రితంసారి కూడా అదేవిధంగా జరిగింది, కనుకనే ఎక్కువ కేసులు సెటిల్ అవ్వడం జరిగింది సివిల్ కేసులు. ఈసారి కూడా అదేవిధంగా దీనికంటే మొదటిసారి జరిగిన దానికంటే ఎక్కువ కేసులు అవడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము. కనుక కక్షిదారులందరూ కూడా ఈ యొక్క విజ్ఞప్తిని మీరు ఆలోచన చేసి, ఒకవేళ ఈసారి అవ్వకపోయినప్పటికీ కూడా లాస్ట్ టైం ఏదైతే అవ్వకుండా అయిపోయినాయో వాటన్నింటిని కూడా ఈసారి చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాము. వాహన సంబంధించి కేసులు, ఎంయూపీ కేసులన్నీ కూడా ఇక్కడ జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ మన భీమవరం, తాడేపల్లిగూడెం అక్కడికున్న సంబంధించిన కేసులు కూడా ఆన్లైన్లో మీరు మాట్లాడుకోవాలంటే పరిష్కారం కూడా జరుగుతూ ఉంటుంది. అన్ని కంపెనీలకు సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడ రావడం జరుగుతూ ఉంటుంది. కానీ ప్రతి ఒక్క వీక్లో కూడా మేము డేట్స్ ఇస్తామండి, ఏ కంపెనీ ఏ రోజు ఎక్కడ జరుగుతుందో దానికి సంబంధించి మీరు చూసుకుని వెబ్సైట్లో ఉంటుంది, వెబ్సైట్లో కూడా ఫాలో అప్ చేసుకోండి. అదేవిధంగా ఇంకో విజ్ఞప్తి ఏంటంటే, టోల్ ఫ్రీ నెంబర్ 15100 ఉంది. మీకు ఎటువంటి న్యాయ సహాయం కావాలన్నా దాన్ని వినియోగించుకొని టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా మాట్లాడచ్చు. అదేవిధంగా ల్యాండ్ నెంబర్ కూడా ఉంది. మీరు సంబంధించిన మీ కేసులో ఏ రోజు కంపెనీ వాళ్ళు ఇక్కడికి వస్తారు అని మీకు తెలుసుకోవాల్సిన సమాచారం కూడా తెలుసుకోవచ్చు.